నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్, రజనీకాంత్ గారి మూవీ లోకేష్ గారి దర్శకత్వంలో వస్తుంది. ఆ మూవీ ఎలా ఉండబోతుందంటారు? 'వెట్టయాన్' యాక్చువల్లీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఒక విచిత్రమైన అప్డేట్. దీంట్లో క్యామియో రోల్‌లోనో, ఇంకో సెపరేట్ పాత్రలోనో డిఫరెంట్‌గా నాగార్జున గారు నటిస్తున్నారు. హ్మ్. నిజానికి 'శాంతి క్రాంతి' అనే సినిమా అనుకుంటా అప్పుడెప్పుడో 90స్‌లో వచ్చింది. అది అక్కడ మన రజనీకాంత్ గారు చేస్తే తెలుగులో నాగార్జున గారు చేశారు అంతే. తర్వాత వీళ్ళ కాంబినేషన్ ఎప్పుడు పడలా. అయితే ఇప్పుడెందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం? ఇది ఏముంది పెద్ద కాంబినేషన్ అని కూడా అనుకోవచ్చు. ఇక విచిత్రం ఏంటంటే 'కుబేరా' అనే సినిమాలో ధనుష్‌తో నాగార్జున చేస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మామతో జాయిన్ అయ్యాడు. హ్మ్. అంటే ఓ పక్క అల్లుడు, వీళ్ళు మాజీ అల్లుడే. బట్ ఓ పక్క ధనుష్. అది శేఖర్ కమ్ముల డైరెక్షన్. అవును. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ రజనీకాంత్‌తో కోంబో అనగానే ఇటు అల్లుడు సెట్స్‌కెళ్తున్నాడు. మళ్ళీ అటు మామ సెట్స్‌కెళ్తున్నాడు. 2 కాంబినేషన్. హ్మ్. అదేమో లోకేష్ కనకరాజు 'వెట్టయాన్'. పెట్టే. ఇది 'కుబేరా'. సో, అట్లా ఉంది. సో, ఇప్పుడు ఈ వార్త కొంచెం వైరల్ అవుతుంది. హ్మ్. నిజానికి నాగార్జున గారు మల్టీ స్టారర్ సినిమాలు ఎన్నైనా చేస్తారు. ఎవరితోనైనా చేస్తారు ఆఫ్‌కోర్స్. అండ్ ఆయన అదేంటిది 60 ఏళ్ల పాత్రేసిన 'బంగారాజు'గా హీరోగానే ఉంటాడు. చిన్న పాత్రలేసినా హీరోగానే ఉంటాడు. అవును. చిన్న చిన్న చిన్నప్పటి పాత్ర చేసిన హీరోగానే ఉంటాడు. అండ్ నెక్స్ట్ 'షిరిడి సాయి', 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' లాంటి క్యారెక్టర్స్ చేసినా అలా ఒదిగిపోతాడు. ఆయన ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఆయన అందులో జీవిస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అండ్ మొన్న 'బ్రహ్మాస్త్రలో' గూడా అంత చేశారాయన. అవును. ఇవన్నీ మైండ్‌లో పెట్టుకుంటే ఇప్పుడు నెక్స్ట్ 'రజనీకాంత్ 171' అనుకుంటా ఆ సినిమా 'వెట్టయాన్'. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్. అందులో నాగార్జున గారు ఉన్నారు అనగానే క్యూరియాసిటీ నాగార్జున గారు ఉన్నారని పోలా. అంటే ఇంతకుముందు 'జైలర్‌లోను' శివన్ననిను, మోహన్ లాల్‌ని పెట్టుకున్నాడు. అండ్ మొన్న గూడా ఆ సినిమాలో ఈ రజనీకాంత్ గారు క్యామియో చేశారు. ఏది 'లాల్ సలాంలో'. హ్మ్. పెద్ద విషయం అందులో కపిల్ దేవ్ ఉన్నాడు మళ్ళీ. సో, ఇందులో నాగార్జున గారు ఉన్నారు. ఈయన ప్రతి సినిమాలో ఒక గెస్ట్ ఉంటున్నాడు అని సరదాగా చూసినప్పటికీ, ఒకేసారి అటు అల్లుడు సినిమా, ఇటు మామ సినిమా ఒప్పుకొని 'మాజీలు' మాజీ. ఒప్పుకొని నాగార్జున గారు ఈ సెట్‌కి, ఆ హ్మ్. సెట్‌కి ఎళ్ళడం కొంచెం ఇప్పుడు వైరల్‌గా మారుతుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ.